అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. దానికంటే ముందుగాల ఇగో బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలి పూల బతుకమ్మ. సామాన్యుడిలో సర్కారు నింపిన భయం ఇది, ప్రజల్లో గూడుగట్టుకున్న ఆందోళన ఇది. మూసీ తీరంలోని తమ ఇండ్లపై సీఎం రేవంత్ కాంగ్రెస్ దృష్టి పడద్దని కోరుకుంటూ దిష్టి తీస్తున్న వినాయక నగర్ కాలనీ వాసులు నిన్న జూబ్లీహిల్స్ ఏరియాలో కూడా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేసిండ్రు. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులు ఎవరైతే ఉంటారో హైడ్రా పాపిస్టి కన్లు మా ఇండ్ల మీద పడద్దు, హైడ్రా కన్లు మా మీద పడద్దు, రేవంత్ సర్కార్ ప్రభుత్వం కన్లు మా ఇండ్ల మీద పడద్దని చెప్పేసి మంగళారతులు పట్టుకొని దిష్టి తీస్తా ఉన్నారు. అక్కడ చూస్తాను మా సందర్భాలు చూస్తా ఉన్నాం. ఇక ఇక్కడ మూసీని మించి కాంగ్రెస్ కంపు, కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్. అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడి రోడ్డుపై నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ప్రవచించిన బాపూజీ పుట్టినరోజే ఒక మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది. నిత్యం గాంధీ పేరు స్మరించే పార్టీ నుంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ సాటి మహిళ అయిన సినీ నటి సమంతను నడి రోడ్డు కిడ్చి అవమానించింది అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తా ఉన్నాం. నిన్న బతుకమ్మ పండుగకు ఆరంభం. ఒక ఆడబిడ్డను మిగతా ఆడబిడ్డలంతా ఆదరంగా గౌరమ్మగా గౌరవించుకునే ఎంగిలి పూల బతుకమ్మ రోజే మంత్రి కొండా సురేఖ ప్రముఖ సినీ నటి సమంతను ఎంగిలి మాటలతో కించపరిచింది. అనుచిత ఆరోపణలకు దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. ఇక దీనికి కారణం ఏంది అనేది ఇక్కడ చూద్దాం. రైట్, డైవర్షన్ కోసం రేవంత్ రాంగ్ డైరెక్షన్. సభ్యత మరిచి మంత్రి సురేఖ దిగజారుడు భాష. గాంధీ జయంతిన గాంధీ భవన్ వద్ద దుర్మార్గం, రాజకీయ దురుద్దేశంతో సినీ తారలపై బురద, వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ శీలహరణం, ఎఫ్టీఎల్ను దాటి పొర్లిన రాజకీయ మురుగు. నీళ్ల శుద్ధి తర్వాత ముందు నోళ్ల శుద్ధి జరగాలి. సురేఖ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ, పలువురు రాజకీయ సినీ ప్రముఖుల ఖండన, పిచ్చాస్పత్రికి పంపాలన్న అక్కినేని అభిమానులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ వార్తను మనం చూడొచ్చు. కొండా సురేఖ ఏదైతే దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఈ అంశాన్ని ఇక తెర మీదకి తీసుకపోతే డైవర్షన్ పాలిటిక్స్ నడిపించచ్చు రాష్ట్రంలో అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఏం చేసిండ్రంటే ఆ మూసీ నది కంటే కంపు కొడతా ఉన్నది, మూసీ మురుగునీరు కంటే కంపు కొడతా ఉన్నాయి వీళ్ళ నోర్లు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తా ఉన్నారు కాంగ్రెస్ మీద, కొండా సురేఖ మీద. ఇలా నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని చెప్పేసి కొన్ని కుట్రపూరితమైన దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ. ఘోరమైన వ్యాఖ్యలు అవి. ఇక్కడ మొన్న రఘునందన్ రావు ఏదైతే నూలుతోని అల్లిన దండనేసి ఆ మా సమస్యల మాలను మీ మెడలో వేస్తున్నామని చెప్తే ఆ ఫోటోను సోషల్ మీడియాలో కొంచెం తింపిండ్రట, గలీజ్గా దింపినట్టు. ఎవరైనా మాట్లాడాల్సిన అంశమే. సరే, సానుభూతి వ్యక్తం చేసిండ్రు. అయ్యో సాటి మహిళ పట్ల అట్లా చేస్తారు అని చెప్పేసి తర్వాత వీళ్ళు గూండాలను మూకలను ఎంబడేసుకొని బీఆర్ఎస్ భవన్ మీద దాడి చేస్తారు, అట్లా డైవర్ట్ చేయాలని చూసిండ్రు. కేటీఆర్ కాన్వాయ్ మీద కారు మీద దాడి చేసిండ్రు, కారు ఎక్కి నానా రచ్చ చేసిండ్రు, నానా రభస చేసిండ్రు. హైడ్రా బాధితుల దగ్గరికి పోతున్న కేటీఆర్ని అడ్డుకొని ఇలా నారా రభస చేసిండ్రు. ఇక అట్లా కాదు ఇట్లా కాదు ఇదంతా డైవర్ట్ అయితలేదు, డైవర్ట్ చేయత్తలేదు అని చెప్పేసి ఏదైతే వారం కింద అయిన ముచ్చట ఉన్నదో దాన్ని ముంగటేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేసిండ్రు. అలా పెద్ద సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు. అందుకనే నాగ చైతన్య సమంత విడిపోయినరు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. అలా చండాలమైన వ్యాఖ్యలు చేసిండ్రు కొండా సురేఖ. ఒక మంత్రి పదవిలో ఉన్నారు కొండా సురేఖ గారు. ఇయ్యాల విలువియ్యాలి, ఆ పదవికి విలువియ్యాలి కాబట్టి విలువిస్తున్నాం, ఆ కుర్చీకి విలువియ్యాలి కాబట్టి విలువిస్తున్నాం. ఇలా మీరు మాట్లాడిన మాటలేంది? అసలు ముఖం ఏడదాసి పెట్టుకున్నారు, గింత గలీజ్గా మాట్లాడడా? ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, ప్రజలు ఓట్లేసి గెలిపించిండ్రు ప్రజలకేమైనా చేస్తానని. ఎంతసేపు మీ వ్యక్తిగత స్వార్థము, డైవర్షన్ పాలిటిక్స్, డట్టి రాజకీయాల కోసమేనా మీ బుర్రను వాడేది, మీ మైండ్ను వాడేది డట్టి పాలిటిక్స్ కోసమేనా? ఇంత నీచమైన మాటలు ఎందుకు? ఇప్పుడు ఏం లేదోల్లా రైతు రుణమాఫీ మంటలు ఉన్నాయి రాష్ట్రంలో, ఒకటి హైడ్రా మంటలు ఉన్నాయి. ఈ 2 మంటలు ప్రభుత్వాన్ని కూల్చేసే విధంగానే ఉన్నాయి. రైతులు ఎక్కడా నిరసన వ్యక్తం చేయకుండా రోజుకో జాగల రైతులు రోడ్లెక్కుతానే ఉన్నారు. ఈ ఏదైతే ఉన్నదో హైడ్రా పేరుతోటి కూల్చివేతలు ఆగమేఘాల మీద పెద్దోళ్లకు నోటీసులు ఇచ్చి పేదోళ్ళ ఇండ్లను నిమిషాలలో ఖాళీ చేపించి కూల్చేస్తా ఉన్నారు. కనీసం సామాన్లు తీసుకునేందుకు కూడా టైం ఇవ్వకుండా కూల్చేస్తా ఉన్నారు. దాని మీద యావత్తు దునియా మొత్తం వ్యతిరేకత చూపెడతా ఉన్నది. ఆ ఉత్తరప్రదేశ్లో ఏదైతే బీజేపీ హయాంలో కొన్ని జరుగుతాయి,
ఆర్ఎస్ఎస్ భావజాలాలు పుణికిపుచ్చుకున్నట్టుగా కనబడే రేవంత్ రెడ్డి కూడా ఆ విధానాలను ఇక్కడ అమలు చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద ఢిల్లీకి పిలిపించుకున్నారు అన్నారు. ఇక ఈ డ్యామేజ్ మొత్తం అయింది. ఈ డ్యామేజ్తోని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వ్యత్యాసం పెరిగింది. ఈ వ్యత్యాసాన్ని ఎట్లా కవర్ చేయాలి, ప్రజలను డైవర్ట్ ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో ఎవరైతే మేలు రాజకీయాలలో మంచి పేరుతోని రాణించారో అది ప్రతిపక్షం నాయకులను ఎంచుకొని ఇట్లా టార్గెట్ చేసి ఎన్ని చూస్తలేమోల్లా, ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతలేదు ఈ కాంగ్రెస్ సర్కార్. అప్పుడే అన్నమంటారు, అన్న వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతాయి. లే అట్లా అనలే మేము, ఎవరో అట్లా చేసిండ్రు, ఎవరో ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడతారు. ఏం లేదల్లా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇట్లాంటి రాజకీయాలకు, నీచ రాజకీయాలకు తెరబడతా ఉన్నారు. నీ సినీ తారలను అది ఏమంటారు లాగుతా ఉన్నారు, రాజకీయంలోకి లాగుతా ఉన్నారు. మూసి డైవర్షన్ కోసం రేవంత్ రాంగ్ డైరెక్షన్, సభ్యత మరిచి మంత్రి సురేఖ దిగజారుడు భాష, గాంధీ జయంతిన గాంధీ భవన్ వద్ద దుర్మార్గం, రాజకీయ దురుద్దేశంతో సినీ తారలపై బురద, వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ శీలహరణం, ఎఫ్టీఎల్ను దాటి పొర్లిన రాజకీయ మురుగు, నీళ్ళశుద్ధి తర్వాత వేయచ్చు, ముందుగాల మీ నోళ్ళు అది చేసుకోండి అని చెప్పేసి. మహిళై ఉండి మంత్రిగా ఉండి సభ్యత సంస్కారాన్ని మరిచి కొండా సురేఖ సాటి మహిళపై హీనమైన వ్యాఖ్యలు చేసిండ్రు. సాయిని మరిచి, హోదాను మరిచి దిగజారుడు భాష వాడిండ్రు. రాజకీయ దురుద్దేశంతో సినీ ప్రముఖులను వారి వ్యక్తిగత జీవితాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిండ్రు. సినీ తారలు సమంత రకుల్ ప్రీతిపై సాటి మహిళగా చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోయినా వారి వ్యక్తిగత జీవిత అంశాలను ప్రస్తావించి శీలహరణానికి పూనుకున్నారు. ఇప్పుడు నీకు ఏదో అన్యాయం జరిగింది, నిన్నేదో సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా తిప్పిండ్రు, దానికి సంబంధించి మాట్లాడాలి కదా, నువ్వు దానికి సంబంధించి మాట్లాడాలి కదా. కేటీఆర్ సారీ చెప్పాలి, సోషల్ మీడియాలో దింపిన దానికి వాళ్ళేం చేస్తారు? సరే, ఒక మహిళకు పాపం ఇబ్బంది ఏర్పడ్డది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము, మహిళను గౌరవించే దేశంలో ఉన్నాం. మహిళలే గౌరవిస్తలేరు. ఇక ఈ మహిళలను గౌరవించడం ఎక్కడదో ఇంకెక్కడదో తెలియదు. మహిళకు మహిళే శత్రువు అన్నట్టు తయారైపోయింది ఇప్పటి సమాజం. మొత్తం ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఆఖరికైనా చెప్పిండ్రు, చింతిస్తున్నాం, ఈ బాధ కలిగినందుకు చింతిస్తున్నామని చెప్పిండ్రు, అయిపోయింది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పిండ్రు. ఇలా ఏడ్చినవు, దొంగ ఏడుపులు అన్ని ఏడ్చినవు, సోషల్ మీడియాలో అవే ముచ్చట్లు చెప్తా ఉన్నారు. కన్నీళ్ళు పెట్టుకుంటువి, నీ కన్నీళ్ళు వెనక భాగవతం మీద, నీ కన్నీళ్లకు కారణం ఇదేనా? ఇట్లా బయట పెడతలేకపోతున్నా, బయటకు చెప్పలేకపోతున్నా, ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ కోసం నన్ను రేవంత్ రెడ్డి మంచిగా తెర మీదకి దింపిండ్రని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నావు, ఆనంద బాష్పాలు కావచ్చు అవి. ఇలా నానా రచ్చ నానా రభస చేయాలి. దమ్ముంటే ముఖం ఉంటే ఎఫ్టీఎల్ బాధితులు ఎవరైతే ఉన్నారో, హైడ్రా బాధితులు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయని కూల్చేస్తారు కదా, ఆడికి పోయి మీ ముఖాలు చూపెట్టుర్రు, అవుతుందా మీతోనే ఆ పని? మీరు చూపెట్టగలుగుతారా వాళ్ళకి? ఇలా ముఖము వాళ్ళకు ధైర్యం చెప్పగలుగుతారా? వాళ్ళకు భరోసా చెప్పగలరు? దసరా ఆఫర్ అట, ఇంకా ముందుగాల ఖాళీ అయితే 25,000 దసరా ఆఫర్ అని. ఇది ఏమన్నా వ్యాపారం అనుకుంటుర్రా లేకపోతే ఇంకేమన్నా అనుకుంటుర్రా కాంగ్రెస్ సర్కారులు? అర్థం కాదు. ఆ వార్త కూడా ఉన్నది. జర్ర ముంగడికి పోయినాక మళ్ళీ ఈ అంశాన్ని నీ డైవర్ట్ చేయ. పలువురు రాజకీయ సినీ ప్రముఖులతో పాటు పౌర సమాజం కొండా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. 2 రోజుల క్రితం ఎవరో సోషల్ మీడియాలో పోస్టు పెడితే గగ్గోలు పెట్టిండ్రు. సురేఖ మహిళలను కించపరుస్తారా? ఇప్పుడు నిన్ను కించపరిచేటట్టే పోస్టు పెట్టిరని చెప్పేసి నానా గగ్గోలు పెడితివి, నానా రభస ఎత్తివి. ఇలా నువ్వు చేసింది ఏంది పెద్దక్క? నువ్వు చేసింది ఏంది? ఇలా సాటి మహిళలను కించపరుచుకుంటా మళ్ళీ నువ్వు సోషల్ మీడియాలో కోడై కూయబడుతుంది. ఇంత నోరేసుకొని నా లెక్క, రైట్? మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెపై సానుభూతి చూపుతూ ఆ పోస్టును తప్పుపట్టారు. అలాంటి సాటి మహిళపై ఆమె స్వయంగా రాయలేని చెప్పలేని భాషలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆమె ఒక్కరే మహిళ అన్నట్టు, అటు నాగార్జున కుటుంబ సభ్యులు ఎవరు మహిళలు గారు అన్నట్టు మొత్తం మీద అందరూ స్పందించిర్రు. అక్కినేని కుటుంబంపై ఎందుకు ఈ పగ అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సురేఖ వ్యాఖ్యలు అబద్ధం, అసంబద్ధం. మొత్తం మీద మీ విమర్శలకు సినీ ప్రముఖుల జీవితాలను ఆడుకోవద్దు. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి నాగార్జున. సురేఖ క్షమాపణ చెప్పాలి. బాధ్యత గల మంత్రులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఎట్లా? రాహుల్ గాంధీకి చేసిన ఫిర్యాదులు అక్కినేని అమల, కొండా వ్యాఖ్యలపై బగ్గుమన్న సినీ రంగ ప్రముఖులు. ఏ చెత్త మాట్లాడినా చెల్లుతుందా? ప్రజల పట్ల మీరు బాధ్యతగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం. మీలాంటి నాయకులను చూస్తే అసహ్యమేస్తున్నది నాని. మొత్తం మీద మంత్రి బాధ్యతతో మాట్లాడాలి. మంత్రి సురేఖ వయసు 59 ఏళ్ళ, 30 ఏళ్ల పాటు రాజకీయాలలో నలిగిన అనుభవం. జగ్గారెడ్డి అంటాడు కదా, ఆమె రాజకీయం చేసినప్పుడు ఏడున్నావు నువ్వు కేటీఆర్? ఇదేనా ఆమె నేర్చుకున్న రాజకీయం? ఇవేనా సాటి మహిళలను కించపరచాలని నేర్చుకున్నారా వాళ్ళు 30 ఏళ్ల రాజకీయంలో? ఆమె రాజకీయం చేసినప్పుడు నువ్వు ఏడున్నావు కేటీఆర్ అంటాడు జగ్గారెడ్డి.
ఇంకా ఆమె మాటలకు అందరూ అంత వాడతారు. మొక్కాలే సారు మీకు సెల్యూట్ కొట్టాలి. తుపుక్కున ఉంచుతుండ్రు ఆ మాటలు చూసి ఉమ్మేస్తున్నారు. ఆ మాటలకు మీకు తానా అంటే తందానా అంటారు. ఇట్లున్నది మీ కథ. మొత్తం మీద 59 ఏళ్ళు ఉన్నది ఆమె. 30 ఏళ్ల పాటు రాజకీయాలలో నలిగిన అనుభవం ఉన్నది. ఏం మాట్లాడాలనో ఏం మాట్లాడద్దో తెలుసని అందరూ అనుకుంటాం. కానీ సినీ నట సమంత వయసు 37 ఏళ్ళు. ఆమె టాలీవుడ్కు వచ్చి 14 ఏళ్ళు. తెలుగు రాజకీయాల గురించి ఆమెకు పెద్దగా తెలుసని అనుకోలేం. అయితేనే మంత్రి సురేఖ బుధవారం తనపై చేసిన అసభ్య వ్యాఖ్యల మీద సమంత ఎంతో హుందాగా, మర్యాదగా, గౌరవంగా స్పందించింది. ఆమె స్పందించిన తీరు సున్నితంగా ఉంటూనే వాడిగా జవాబిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మొత్తం మీద ఇగో ఆమె వయసు అటు ఇటు నీకంటే ఓ 15 ఏళ్ళు తక్కువ అనుకో, 15-20 ఏళ్ళు అనుకో. మొత్తం మీద స్పందించరు కాబట్టి ఈ అంశము అది అవాస్తవం అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నదని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక చాలా మంది స్పందించిండ్రు. జూనియర్ ఎన్టీఆర్ కానీ, నాని కానీ, అటు అక్కినేని అమల కానీ, నాగార్జున కానీ, ఇంకో కొంతమంది నాగార్జున అభిమానులు కానీ, అక్కినేని ఫ్యామిలీ అభిమానులు కానీ చాలా మంది స్పందించారు. ఘాటుగానే స్పందించారు. మంచిగా సురుకులు అంటించారని చెప్పుకోవాలి. మంత్రి బాధ్యతతో వ్యవహరించాలి. విడాకులు వ్యక్తిగత విషయం, లేనిపోనివి ఆపోదించొద్దు. సమ్మతితోనే విడిపోయాం. రాజకీయాలకేం సంబంధం? ఇతరులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరికాదు. సమాజంలో ధైర్యంగా నిలబడ్డా. చిన్న చూపు చూడొద్దు. మీ రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచండి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందన అని చెప్పేసి ఇక్కడ మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు. మీడియాలో పతాక శీర్షికల కోసం అసత్య వ్యాఖ్యలు చేయొద్దు. నాగ చైతన్య కూడా స్పందించిండు. మొత్తం మీద వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ ఇష్టంతో విడాకులు తీసుకొని వాళ్ళు వీడిపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని నడి బజారు కీడ్చి ఇలా నువ్వు సాధించేది ఏంది కొండా సురేఖ గారు? ఇంతమందితో తిడిపించుకుంటున్నావు, ఏం అనిపించలేదా అక్క? ఇంత బజారు భాష మాట్లాడాలనా? నీకు అన్యాయం జరిగిందని పెడబొబ్బలు పెట్టి నన్ను ఇట్లా ట్రోల్ చేసిరు అని చెప్పేసి ఫోటోలు బయటకు తీసి పెడబొబ్బలు పెడితివి, ఆగమాగం రాద్ధాంతం చేతివి. ఇలా నువ్వు సాటి మహిళల పట్ల నడుచుకున్న తీరేంది? ఒక మహిళగా సాటి మహిళ గౌరవంని నువ్వు కాపాడలేకపోయినావు. ఇంకా సోషల్ మీడియాలో తిప్పేటోళ్ళ గురించి అంటే నువ్వు రభస ఎత్తే మరి అర్థం ఉన్నదా అక్క? దీనికి ఏమైనా అర్థం ఉన్నదా? రైట్. ఈ అంశం మీద బీఆర్ఎస్ నాయకురాలు, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ని ఒకసారి లైవ్ కాల్లోకి తీసుకుందాం. ఒకసారి ఏం మాట్లాడతారో చూద్దాం. నమస్తే పావని గౌడ్, మార్నింగ్ న్యూస్లో ఉన్నాం. చెప్పండి. ఇది కొండా సురేఖ వ్యాఖ్యలు నేను చూసినాం. మనము మొత్తం మీద కంపన అనుకోవాలి. దాని మీద చాలా మంది స్పందించిండ్రు. ఇటు బురదలో ఉండే పందికును ఆమె తేడా తెలియకుండా మాట్లాడుతుంది. సినీ నటులు కూడా అది స్పందించారు దాని మీద. నిజంగా అది ఒక హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మనకెందుకులే అని ఊకోకుండా ప్రకాష్ రాజ్ నుంచి మొదలుకుంటే అందరూ స్పందించారు నాని వరకు. అవునవును. ఇప్పుడు ఈ అంశాన్ని ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ అంశాన్ని చూడడం కాదు, యావత్ భారతదేశమే ఈ అంశాన్ని ఒక అమానవీయ కోణంగా చూస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా భారత సంస్కృతి సాంప్రదాయాలు ఒక స్త్రీ వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం అంతవరకు సమంజసం కాదు. ఆమె వ్యక్తిగత విషయాల మీద, వేరే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బతీసేటట్టు మాట్లాడడం అనేది ఇప్పుడు భావి తరాలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నది ఈమె? అంటే రాజకీయాలంటేనే చెత్త అనేసి సూచనలు సలహాలు ఇస్తుందా? వేరే వాళ్ళకి రాజకీయాలకు రావడానికి భయపడేటట్టు చేస్తుందా? ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్, పర్సనల్ ఎజెండాలు ఎందుకండి? ఇప్పుడు వీళ్ళు ఇస్తా అన్న హామీలను, వీళ్ళు చేస్తున్న హైడ్రా నాటకాలను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. సబ్జెక్టు లేనోడే, సంగతి లేనోడే పర్సనల్ ఎలిగేషన్స్ చేస్తాడు. వాళ్ళకు సబ్జెక్టు లేదు, సరుకు లేదు, సంగతి లేదు. చెప్పుకుందామంటే 9 నెలలలో వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం. ఇప్పుడు హైడ్రా పేరుతోటి హైదరాబాద్ ప్రజలను బెంబేలెత్తుతున్నారు. ఎక్కడ మా మీద అది కావద్దు అనేసే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపిండ్రు. ఇదంతా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో తెలంగాణకు పట్టిన దరిద్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతుంది. పూర్తిగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఎస్, డైవర్షన్ పాలిటిక్స్. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారండి. ఇప్పుడు పర్సనల్ ఇష్యూస్ ఎందుకండి? డ్రగ్స్ అంటది, రకుల్ ప్రీతి సింగ్ అంటది, సమంత అంటది, మళ్ళీ కేటీఆర్ అంటే. సమంతకి డైవర్స్ కావడానికి కారణం రామన్న అని అంటుంది. అంటే ఈమెకు రామన్న చెప్పిందా, లేకపోతే సమంత చెప్పిందా, అక్కినేని కుటుంబ సభ్యులు చెప్పిరా, లేకపోతే ఆ డైవర్స్ పేపర్లలో ఇట్లా రామన్న చేయబట్టే ఈమెకు డైవర్స్ వచ్చినాయి అనేసి ఏమైనా రాసి ఉన్నదా? ఈమె దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయండి?
ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతుంది. ఈమె కూడా ఒక బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డ మీద ఇలాంటి నిందలేస్తే ఆమె ఊరుకుంటదా? బిడ్డలు లేకపోతేనే ఒక లెక్క, బిడ్డలు ఉంది కదా, ఆ బిడ్డ ఏ బిడ్డ అయినా ఆమె ఆడబిడ్డ లెక్కనే కదా. ఆడబిడ్డ మీద ఇలాంటి ఎలిగేషన్స్ వేయడం మంచిదా చెప్పండి? తెలంగాణకు దరిద్రం అండి. కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచే ఇలాంటి ఎలిగేషన్స్ పర్సనల్ ఏజెండాలను పెట్టుకొని చెప్తున్నారు. ఇది వరకు స్వడబ్బా పరడబ్బా సొంత డబ్బా అనేటట్టుగా ఉండేది. ఇప్పుడు రాజకీయాలు అట్లా లేవండి. వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి ఏం లేదు, పరుల డబ్బా కొట్టడానికి వీళ్ళకు రుచించట్లేదు. ఎక్కడ చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు కనబడతానే, ఎక్కడికి పోయినా కూడా వీళ్ళు ఎందుకు వచ్చిర్రా మార్పు మార్పు అనే అధికారంలోకి అని ప్రజలు అనుకుంటారు అనేసి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నిన్నటి వ్యాఖ్యలు కొండా సురేఖవి. ఆమె బుద్ధి అసలు ఆమెకి ఇంగిత జ్ఞానం ఉంటే తక్షణమే వెంటనే సమంతకు, రకుల్ ప్రీతి సింగ్ కు, కేటీఆర్ అన్న గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి అనేటోడు మనిషే అయితే ఆయనకు ఒక బిడ్డ ఉన్నది, ఆ బిడ్డ ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమెను తక్షణమే బర్తరఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి. ఇలాంటి కలంక మంత్రులు తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికే వేస్ట్. అసలు ఇలాంటి వాళ్ళు మంత్రివర్గంలో ఉండొద్దు. మహిళగా నన్ను ఇట్లా సోషల్ మీడియాలో దింపిండ్రని మొదలైన రచ్చ ఒక మహిళలను అవమానపరిచే కాడికి పోయింది. ఒక మహిళే సాటి మహిళకు గౌరవం ఇయ్యని పరిస్థితి ఉన్నది. ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈమె మీద ఎలిగేషన్స్ పెట్టిండ్రు అది అని చెప్తుంది కదా. ఈమె తెలంగాణ ఉద్యమం నుంచి ఆది నుంచి తెలంగాణ ఉద్యమ ద్రోహి. ఉద్యమ ద్రోహుల పంచన చేరి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎలాంటి భాషా ప్రయోగం చేసిందో మనం వీడియోస్ అన్న చూస్తూనే ఉన్నాం. ఈమె సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఈమె నోటికి అదుపు అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఆమె జీవిత చరిత్ర మొత్తం వాళ్ళ తోడి కోడలు మొత్తం పుట్టు పూర్వోత్తరాల కారించి భూతు పురాణం కానించి బజార్లో పెట్టింది. వరంగల్ ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. ఇవన్నీ ఏంటంటే ఈమె నీచమైన సంస్కృతిని, ఈమె నీచమైన చరిత్రను పరుల మీద వేయడానికి చూస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. కొండా సురేఖ గారు, మీ మెదడు మోకాళ్ళకు పోయిందా అరికాళ్ళకు పోయిందా, మరి మీ దరిద్రం ఏమన్నా ఏదన్నా ఊసున్నదా తల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి? తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. చెప్పకపోతే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ తరపున నుంచి, బీఆర్ఎస్ మహిళా విభాగం తరపున నుంచి. అప్పటి నుంచి ఎందుకు అలిగేషన్స్ కేటీఆర్ మీద? అంటే కేటీఆర్ అన్నంటే ఒక బ్రాండ్ కదా, తెలంగాణ ఇమేజ్ కదా. కేసీఆర్ గారి తర్వాత తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు అయితే, కేసీఆర్ గారి సారథ్యంలో హైదరాబాద్ నే దేశంలో మేటిగా తీర్చిదిద్దిన ఘనత రామన్న గారిది. ఐటీ అంటేనే రామన్న అనే పేరు వినబడుతుంది. సిరిసిల్ల ఒక ఉరిసిల్లాను మారుమూల ప్రాంతాన్ని ఆయన ఎమ్మెల్యే అయ్యి ఉరిసిల్లాను సిరిసిల్లాగా, సిరుల సిల్లాగా, బంగారు సిల్లగా మార్చిండు. ఆయనకు వస్తున్న ఇమేజ్ ని తట్టుకోలేకనే, ఆయనకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకనే కొంతమంది కక్ష గట్టి ఆయన మీద వ్యక్తిగత లేనిపోని దూషణలు చేస్తాండ్రు. అంతే తప్ప ఏం లేదల్లా. అంత బబ్రాజమానం భజగోవిందం అండి. ఆయన మీద ఎలిగేషన్స్ పెట్టి ఆయన ఏదో బూచిగా చూపాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలకు. కానీ తెలంగాణ ప్రజలు బహు చైతన్యవంతులు, ఉద్యమ బిడ్డలు, అన్ని తెలుసు. వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి తెలంగాణలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి రాకముందు తెలంగాణ ఎట్లుండే, అసలు ఏం చేసుకున్నాము, ఎవరిని మిస్ చేసుకున్నాం అనేసి తెలంగాణ ప్రజలందరూ చింతించుతున్నారు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇది చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపిస్తుండే ఇది అంతా అని అంటున్నారు. రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి అంటే దీన్ని ఆశించవచ్చు. ఆయనకు కొంచెం అసలు రేవంత్ రెడ్డి అనేటోనే ముఖ్యమంత్రిగా ఉంచుతారో లేదో తెలుస్తలేదు ఇంకా. ఎందుకంటే మొన్ననే ఢిల్లీ పెద్దలు పిలిచిండ్రు, మొట్టికాయలు వేసిండ్రు, పంపించేసిండ్రు. ఢిల్లీ పెద్దల వరకు కూడా పోయింది. ఆయననేమో నఫరత్ కా బజార్ మే మొహబత్ కా దుకాన్ కోలా అనేసి రాహుల్ గాంధీ బజార్ లో తిరుగుతాండు ఆ జోడో యాత్రల. మరి ఇప్పుడు ఇక్కడ ఏం నఫరత్ వచ్చింది, ఏం మొహబత్ కోల్ ఇచ్చిండ్రు, అసలు ఏం చేస్తున్నారు, ఏం అర్థమైతుంది వాళ్ళకు? ఆయనే బలిదేవత అన్నాడు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పప్పన్నాడు. ఆయన దగ్గర పైసల కోసం మాత్రమే ఆ బ్రోకర్ ని పిసిసి చీపుని చేసిర్రు, ముఖ్యమంత్రిని చేసిర్రు. తెలంగాణ ప్రజల మీద రుద్దిర్రు ఆయనను, ఒక ఉద్యమ ద్రోహిని. ఆ ఉద్యమ ద్రోహి కూడా ముఖ్యమంత్రి పదవికే అనర్హుడు. అంటే ఆయనను కూడా తొందరలోనే తీసేస్తారు. ఇట్లాంటి వాళ్ళను కూడా మంత్రివర్గంలో ఉంచద్దు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీకి మాయని మచ్చ వీళ్ళు. రేవంత్ రెడ్డి అనేటాయనే ప్లస్ కొండా సురేఖ అనేటామె. మహిళా కమిషన్ ఎక్కడుంది మరి ఇప్పుడు? ఆ మహిళా కమిషన్ స్పందిస్తలేదు ఎందుకు? మొన్నేదో మహిళా కమిషన్ ఊరుకురికి స్పందించింది కదా, సుమోటో కేసు బుక్ చేసిండ్రు కదా. మరి రకుల్ ప్రీతి సింగ్ ఆడామే కదా, సమంత ఆడామే కదా,
వాళ్ళ వ్యక్తిగత విషయాలను బజార్లో పెట్టడం అంత సమంజసమేనా? చెప్పండి. మహిళా కమిషన్ కూడా అడుగుతున్నాము. తెలంగాణ మహిళా కమిషన్ కాంగ్రెస్ మహిళా కమిషన్ లెక్క కాకుండా మహిళా కమిషన్ లెక్క ప్రవర్తించి సుమోటో కేసు బుక్ చేసి ఆ కొండా సురేఖ మీద ఆమె వెనకాల ఉండి నడిపిస్తున్నోళ్ళ మీద సుమోటో కేసు బుక్ చేయాలని కోరుకుంటాను. ఇది తెలంగాణలో ఈ ఢిల్లీ పార్టీలు గల్లీలకు వచ్చి ఆ పిచ్చోడు ఆ బండి సంజయ్ అనేటైనా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేసేటోడు. ఇప్పుడు పిచ్చిలేసినట్టు ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ ప్రజలు రెచ్చగొట్టిండ్రు. రెచ్చగొట్టి ఏం కోల్పోయిండ్రు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలను ఏ పార్టీ అయినా కాంగ్రెస్ గాని బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఇంకో పార్టీ గాని కేఏపాల్ పార్టీ గాని ఏ ఆడపిల్లల మీద కూడా ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకురావద్దు. అది తెలిసినా కూడా బయటికి వచ్చిన తర్వాత ఏదో ఆధారాలు ఉంటే మాట్లాడాలి. కానీ ఏ ఆధారం లేకుండా నిరాధారమైన ఎట్లేస్తారండి నిందలు? మాకు అర్థం కావట్లేదు. చెప్పండి. ఆయనే ఒక ప్రముఖ వ్యక్తి, మాజీ ఐటీ మినిస్టరు. ఆయనకు దేశ విదేశాల నుంచి మంచి పేరున్నది. ఆయన పేరును డ్యామేజ్ చేస్తున్నారు. సమంత గారి పేరును డ్యామేజ్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ ఆమెకు పెళ్ళైంది, ఆమె సంసారాన్ని విడగొడతారా వీళ్ళు? ఇప్పటికే ఇలాంటివి తీసుకొచ్చి వేల మంది సంసారాలను విడగొడుతున్నారు. అవును. ఏం చేయదలుచుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇస్తా అన్న 2500 ఇవ్వనుండ్రి మహిళల మీద, ఇస్తా అన్న తులం బంగారం ఇవ్వనుండ్రి, ఇస్తా అని చెప్పిరు కదా, మేము ఇస్తాము 2 లక్షల రుణం మాఫీ చేస్తాము, మేము రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు కదా, వీటికి గతి లేవు. ఇగో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కే మొత్తం తెరలేపిండ్రు. ఓకే, థ్యాంక్ యూ పావని గౌడ్ గారు. ఓకే అండి. ఓకే, రైట్. మొత్తం మీద ఇది పరిస్థితి చూడొచ్చు మనం. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే దీనికి అంతటికి తెరలేపుతా ఉన్నారు. మెయిన్ హైడ్రా ఏదైతే ఉన్నదో ఆ హైడ్రా వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. అట్లనే రుణమాఫీ చేస్తామని అన్నారు. రుణమాఫీ చేస్తామని అన్న తర్వాత కూడా రుణమాఫీ చేయలేకపోయినరు. ఇక మొత్తం మీద ఇగో అమల అక్కినేని ఇదే ట్వీట్ డైరెక్ట్ రాహుల్ గాంధీకి ట్వీట్ పెట్టింది. షాక్ టు హియర్ ఏ ఉమెన్ మినిస్టర్ టర్న్ ఇంటూ ఏ డిమాండ్ కన్జ్యూరింగ్ ఎవిల్. మొత్తం మీద ఇదంతా అక్కినేని అమల ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి డైరెక్ట్ ట్వీట్ పెట్టిండ్రు. ఇక్కడ మీకు కనబడుతుంది రాహుల్ గాంధీకి ట్వీట్ పెట్టిండ్రు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇట్లా స్పందిస్తారనుకోలేదు, గిట్లా మాట్లాడతారనుకోలేదు, గింత నీచమైన మాటలు మాట్లాడతారని అనుకోలేదని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించిండ్రు. అటు నాగ చైతన్య, సమంత, నాగార్జున, అక్కినేని అమల, నాని మొత్తం మీద వీళ్ళందరూ స్పందించిండ్రు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించిండ్రు, ప్రకాష్ రాజు కూడా స్పందించిండ్రు, చాలా మంది స్పందించిండ్రు ఈ అంశం మీద. ఇక నాగార్జున అక్కినేని పెట్టిండ్రు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి అక్కినేని, నాగార్జున స్పందించిండ్రు. డైరెక్ట్ గా సమంత స్పందించింది. మొత్తం మీద సమంత స్పందించి ఒక రకంగా పొలైట్గా మాట్లాడుకుంటేనే సురుకులు పెట్టిందని చెప్పుకోవాలి. అదంతా అబద్ధము, నా వ్యక్తిగత విషయము, ఇద్దరి సమ్మతితోనే విడిపోయినాము, అది విడాకుల విషయము, మీరు ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు, రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నారు, రాజకీయాలకు దీనికి ఎందుకు లాగుతూ ఉన్నారు, అసలు రాజకీయానికి మా విడాకులకు ఏం సంబంధం, మాకు నచ్చలేదు, మేము విడిపోయినాం, ఇద్దరి సమ్మతితోనే విడిపోయినాం, వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతారు, సమాజంలో గౌరవంగా నిలబడ్డా ఇప్పటికీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అన్ని ఆటుపోట్లను తట్టుకొని మంచిగా నిలబడగలుగుతున్నా మీలాంటి మాటలు మీలాంటి వాళ్ళ మాటలు ఇంకా మమ్మల్ని కుంగదీసే విధంగా ఉండొద్దు, కంపల్సరీ క్షమాపణ చెప్పండి, మొత్తం మీద ఈ వ్యాఖ్యలను వెనకకు తీసుకోండి అని చెప్పేసి సమంత కూడా స్పందించింది ఈ అంశం మీద. రైట్. ఇక అమల స్పందించింది, అక్కినేని అమల డైరెక్ట్ రాహుల్ గాంధీకి ట్వీట్ పెట్టింది అక్కినేని అమల. రైట్. మొత్తం మీద ఇవి చూస్తూ ఉన్నాం. ఇక వీళ్ళు ఈ సీతక్క చూడుర్రి, ఈ సీతక్క కాదు, ఈ సీతక్క ఆ వ్యాఖ్యలను సమర్థిస్తుంది. యావత్తు దునియా మొత్తం యాక్ తూ అంటారు, నిజంగా యాక్ తూ అంటారు. ప్రపంచం మొత్తము ఇటువైపు చూసేటట్టు చేసింది కొండా సురేఖ. ఒక ప్రజాప్రతినిధికి సినీ తారలకు మధ్య అసభ్యకరమైన పదజాలం యూజ్ చేసి కావాల్సుకొని వాళ్ళు విడిపోవడానికి కేటీఆర్ఏ కారణము,
వాళ్ళ సంసారం కూలిపోవడానికి కేటీఆరే కారణం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు మాట్లాడింది కొండా సురేఖ. మరి అసొంటి ఎన్ని చేసిందో మహాతల్లి తెలియదు కానీ అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా తుపుక్కుమంటాండ్రు. ఇక వాళ్ళకు వీళ్ళు ఏమంటారు, దొంగలకు సర్ది కట్టినట్టు, దొంగలకు సర్ది మూట కట్టినట్టు ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళ గురించి వీళ్ళే చెప్తారు అన్నట్టు. ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడిన మాటలనే సీతక్క చెప్తుంది, లా కొడుకులని తిట్టిర్రని చెప్పేసి, ఎల్ మీదకెళ్ళి దిగలేదని చెప్పేసి కొండా సురేఖ మాట్లాడిన మాటలనే ఇప్పుడు సోషల్ మీడియా తిరుగుతున్నాయి కదా ఆ బూతులు. అబ్బబ్బబ్బా, ఆ బూతులు వినవశం అయితలేవోళ్ళ. ఉద్యమ ద్రోహులుగా ఉన్నారనే చెప్పుకోవాలి ఆ మాటలు వింటే మాత్రం. ఉద్యమం కాలంలో హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరూ పోరాటం చేస్తా అంటే వాళ్ళని సస్తలేరేంది, సావుమనుండ్రి అని చెప్పేసి ఎల్ మీదకి వెళ్ళి దిగలే కొండా సురేఖ. ఆ మాటలే చెప్తాంది సీతక్క, అవే మాటలు అనుకోవాలి. ఇగో సీతక్క మాట్లాడుతుంది. చూడుర్రి, ఆమె తత్త పోతుంది. ఎందుకంటే మాట్లాడు ఇట్లాంటి మాటలలో స్పందించి ఇట్లాంటి విషయాలలో స్పందించి అది కూడా చింతిస్తున్నాం, కొండా సురేఖ మాటలకు చింతిస్తున్నాం, ఇట్లా మాట్లాడేది కాకుండా కొండా సురేఖ అని చెప్పాల్సింది పోయి ఆమె తానా అంటే వీళ్ళు తందానా అంటారు. గిట్లనా మీరు స్పందించడు? సాటి మహిళనే కదా, సాటి మహిళలకు అన్యాయం జరిగితే ఎట్లా చూస్తావు మంత్రి సీతక్క? చెప్పాలి. సాటి మహిళను ఎంబటేసుకొని, సాటి మహిళను ముంగటేసుకొని ఇలా ఆమె ఇష్టారీతిన వ్యవహరించింది, ఇష్టం వచ్చిన భాష మాట్లాడింది. ఆమె మాటలు నువ్వు వెనకేసుకొస్తావు. ఇలా ఆడకూతుర్లని ఎవరు గౌరవించినట్టు కనబడతా ఉన్నది, ఎవరు గౌరవించినట్టు కనబడతా ఉన్నది. ఒకసారి చెప్పాలి, ఆడకూతుర్లను గౌరవించాలని చెప్తున్నావు అంటే వాళ్ళు సినిమాలలో నటించేటోళ్ళు ఆడవాళ్ళు కాదా, మహిళలు కాదా? తక్షణమే బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి, ఆడ కూతుళ్లను గౌరవించాలని చెప్పేసి మాట్లాడితే అది కొండా సురేఖకు అన్యాయం జరిగిందట. మరి కొండా సురేఖ మాట్లాడిన మాటలేందక్క? సరే, కొండా సురేఖ కోసం కొట్లాడుతున్నావు, ఓకే అనుకుందాం. అట్లా సోషల్ మీడియాలో తిప్పినందుకు కొట్లాడుతున్నావు, ఓకే అనుకుందాం. కొండా సురేఖ సోషల్ మీడియా ముంగడికి వచ్చి మాట్లాడాల్సిన మాటలు అవేనా? మీరు మంత్రులు, ఇద్దరు మహిళా మంత్రులు ఇద్దరే ఉన్నారు కదా, కూర్చొని మీరు ముచ్చట పెట్టుకోరు మంచిగా, ఏంది ఏం కథ అనేది. చూడుర్రి, మహిళలకు రెస్పెక్ట్ ఇయ్యరు, మహిళలకు అజ్జేరి. ఇంకొకరు ఉన్నారు జగ్గారెడ్డి, ఇగో జగ్గారెడ్డి. ఎందుకట? కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశం ఆమె రెచ్చగొట్టి ఆమెకి ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే రెచ్చగొడితే ఇంకో సాటి మహిళను రెచ్చగొడితే సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన దానికి మీరు గమ్మతి మాట్లాడతారు, సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన దానికి వాళ్ళు ఏం చేస్తారండి? నాకు అర్థం కాదు. సోషల్ మీడియాలో ట్రోల్ అయిన దానికి వాళ్ళు ఏమైనా దగ్గరుండి చేపించిండ్రా? ఏబిసిడీలు పెట్టిపిచ్చి మరి తిరుగుతాయి. అట్లాంటి సోషల్ మీడియాలో మాత్రమే తిరుగుతున్నాయి, కామన్ అయిపోయింది సోషల్ మీడియాలో. జనాలకు కావాల్సుకొని తిప్పిర్రా, తిప్పినోనికి ఏమనుకో బుద్ధి లేదు, ఇట్లా తిప్పిర్రని చెప్పేసి సానుభూతి వ్యక్తం చేసేటట్టు చేసుకోవాలి. కానీ తిప్పిర్రని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? తిప్పిర్రని నువ్వు ఇష్టారీతిన వ్యవహరిస్తావా సురేఖక్క? ఇలా వీళ్ళు ఒకటి ఎంబటేసుకొని వచ్చేటోళ్ళు ఎందుకు? కానీ ఎందుకు గంపెడు? 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది. ఆమె రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు నువ్వే ఆడున్నావు కేటీఆర్, 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది అని చెప్పి జగ్గారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎందుకు గంపెడు? అయినే 1-2 చాలు, మంచిగా ఏలుబడి చేసి జనాలల్లో మంచి పేరు తెచ్చుకుంటే 5 ఏళ్ళ అనుభవం కూడా చాలు, 5 నెలల అనుభవం కూడా చాలు, ఒక్కరోజు అనుభవం కూడా చాలు. ఎందుకు 30 ఏళ్ళ అనుభవం ఎందుకు పనికొచ్చింది? ఇప్పుడు సాటి మహిళను అవమానపరిచేందుకు పనికొచ్చిందా? సాటి మహిళల పట్ల అసభ్యకరమైన పదజాలం యూజ్ చేసి సంసారాలు ఊలిపోయేందుకు పనికొచ్చిందా? లేకపోతే ఒక ప్రజాప్రతినిధిని పట్టుకొని, ఒక మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తిని పట్టుకొని, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తిని పట్టుకొని, ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మీతోని పని చేపిస్తున్న ఒక పార్టీ వ్యక్తిని పట్టుకొని ఇలా ఇంత నీచమైన పదజాలం అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా యావత్తు దునియా, యావత్తు ప్రపంచం మొత్తం, ఒక బీఆర్ఎస్ నాయకులే కాదు, అక్కినేని కుటుంబం కావచ్చు, యావత్తు దునియా మొత్తము విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు. వెంటనే బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి,
ఇంకా కొందరు చెప్తా ఉన్నారు డైరెక్ట్ పరువు నష్టం దావా వేసి పడేయండి, ఇటువంటి తిమింగలాలు ఇంకా బయటకు రావు మాట్లాడే వేసుగా పరువు నష్టం దావా వేసి పడేయండి అని చెప్పేసి.